సో చాలామంది స్టూడెంట్స్ ఉదయం నుంచి కామెంట్లు పెడతా ఉన్నారు. సో జేఎన్టీహెచ్ సర్వర్ బిజీ వస్తుంది, 2122 రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ అవుతాయా అండి అని చెప్పేసి. మరి నిజంగా ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ అవుతాయా? దీని గురించి అప్డేట్ ఇస్తాను ఇప్పుడు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఇరిగేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో జేఎన్టీహెచ్ రిజల్ట్ సర్వరు బిజీ వచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ రిజల్ట్స్ మీవి కావు. 4-2 బీఫార్మసీ రెగ్యులర్ సప్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిసేపటి క్రితం రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో సర్వర్ బిజీ వస్తే రిజల్ట్స్ రిలీజ్ అవుతాయన్నది వాస్తవమే ఎక్కువ శాతం. అయితే ఈ రిజల్టే రావాలని లేదు. మరి 2122 బీటెక్ రిజల్ట్స్ ఈరోజు వస్తాయంటే మీకు తెలియంది కాదు, హైదరాబాద్లో కూడా బీభత్సమైన వర్షాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు అప్లోడ్ చేసున్న షెడ్యూల్ చేసి లేకపోయినట్టయితే ఈరోజు రిజల్ట్స్ రావు. మరి ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది? సో ఈ వారంలో మీకు జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ అది R22 అయినా R18 అయినా ఇంక వేరే ఏ రెగ్యులేషన్ అయినా కానివ్వండి ఎట్టి పరిస్థితిలో రిలీజ్ అయిపోతాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి అదొకసారి ఇదొకసారి రిలీజ్ చేస్తారా అండి 21, 22 అంటే? జేఎన్టీహెచ్ ఎప్పుడు కూడా అదొకసారి ఇదొకసారి ఎప్పుడు రిలీజ్ చేయలేదండి. ఇప్పుడు దాకా అయితే మార్క్స్ ఎంట్రీ సిగ్నేచరు ఇవి కూడా అవ్వలేదంటే మాత్రం నమ్మశక్యంగా ఉండదు కూడా. సో లాస్ట్ వీక్ మనం 4th ఇయర్ అనుకున్నాం, అవి వచ్చేసినాయి మొత్తానికి వన్ టైం ఛాన్స్ అవి రిలీజ్ అయిపోయినాయి అనుకున్నట్టు. సో ఈ వీక్ కూడా ఈ రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి August 15th ఎల్లుండి. సో నాకు తెలిసి August 16th ఏమైనా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారేమో చూడాల్సి ఉందన్నమాట. ఈ వారంలో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఒకటి వస్తుంది. ఓకేనా, 2122 అవుతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి ఈరోజు వస్తుందా అంటే మాత్రం చెప్పాను కదా, ఇది పరిస్థితి. రిజల్ట్స్ వచ్చాక అప్డేట్ ఇస్తాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి.